Dear GATE 2026 aspirants and parents, welcome back to my channel. IIT Patna GATE 2026 కట్ ఆఫ్ కూడా ఒకసారి చూసేద్దాం. 2025 కట్ ఆఫ్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ సంబంధించిన మరి ఏమేమి స్పెషలైజేషన్స్ ఉన్నాయో ఒకసారి చూసి ఇక్కడ ఉన్న ఎంటెక్ స్పెషలైజేషన్స్ మెయిన్గా సివిల్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగు, రాక్ ఇంజనీరింగ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, స్ట్రక్చర్స్, జియో టెక్నికల్ ఉందమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో సిఎస్సి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమికల్లో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. డిపార్ట్మెంట్ మ్యాథమెటిక్స్ అండ్ లో ఇక్కడ ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది. పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్సులు అయితే ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాంచెస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసేద్దాం. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో థర్మల్ అండ్ ఫ్లూయిడ్ ఇంజనీరింగ్, మెకానికల్ డిజైన్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మెకట్రానిక్స్ ఉంది. డిపార్ట్మెంట్ మెటలర్జికల్లో మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన మరి ఒకసారి మనం చూసేద్దాం. ఇక సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే కూడా సిఎస్సిలో సీట్స్ 28,7, ఆర్టిఫిషియల్ అండ్ 60, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 21, మెటీరియల్ సైన్స్, కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెస్ 21, కమ్యూనికేషన్ మరి పవర్ అండ్ కంట్రోల్ 12, 14 వచ్చి విఎల్ఎస్ఐలు ఉండేమో, ఎన్విరాన్మెంటల్ ఒక 12 ఉన్నాయి. మొత్తము మనకి 334 సీట్లు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 17 ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ 12 ఉన్నాయి, ఇట్లా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 17, జియో టెక్నికల్ 17, ఇలా మొత్తం 334 సీట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మరి గేట్ ద్వారా గేట్ 2026 ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఇన్ని సీట్స్ అయితే దీని కట్ ఆఫ్ కూడా చెక్. మరి ఏఐ కట్ ఆఫ్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్కి మరి రౌండ్ 1 నుంచి రౌండ్ 10 వరకు జరిగినాయేమో. ఇక్కడ ఏఐలో సిఎస్సి 68 మార్కులు రావాలమ్మా. 68.1 మార్క్స్ వస్తే మీకు ఓబీసీ 64.7, ఎస్సీకి ఏమో లేవు సీట్లు, ఎస్టీకి 339 మార్కులు ఇక్కడ రావాల్సి ఉంది. అదేవిధంగా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏఎంటీ, కమ్యూనికేషన్ సిస్టము, సిబిఈ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఏఎంటీ. ఇక్కడ ఎస్సీకి అయితే ఇక్కడ చూడండి రౌండ్ 5కి అయిపోయినాయి ఎస్సీకి. మరి 49.50 మార్క్స్. మరి అదేవిధంగా డిఏ పేపర్ రాశారనుకోండి మీకు 48 మార్కులు రావాలి. అదేవిధంగా సిఎస్సి పేపర్ వాళ్ళకి 49.9 మార్క్స్ రావాలి. ఇక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 69 మార్కులు రావాలి. 70 మార్క్స్ వస్తే మీరు మంచి ఐఐటీలో సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏఎంటీ కంటే ఇక్కడ రౌండ్ 4కి కొన్ని ఉంటాయమ్మా. ఇక్కడ 41 మార్క్స్, 40 మార్క్స్ రావాలి. ఇక్కడ 28 మార్క్స్ రావాలి ఏఎంటీ, 27 మార్క్స్ రావాలి, 40 మార్క్స్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇలా రావాలి. తర్వాత వచ్చినప్పుడు సిబిఈ ఈ యొక్క స్పెషలైజేషన్కి కూడా ఈ విధంగా ఉండి 364, 36 మార్క్స్, 35 మార్క్స్, 32 మార్క్స్, 31. ఇక్కడ చూడండి సిబిఈ మీకు ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయినా మీకు వచ్చేస్తుంది. 25 మార్క్స్ వచ్చినా కానీ, 21 మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ 40, దీనికి 40 కదా, 45 దాకా రావచ్చు. ఇక్కడ 44 మార్క్స్, ఇక్కడ 34 మార్క్స్ రావాలి. ఎస్సీకి 34 మార్క్స్, ఎస్టీకి ఒక 29 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 41 మార్క్స్, 21, 41 ఈజీగా వచ్చేస్తాయి అమ్మ, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎన్విరాన్మెంటల్ సిఎస్సి బ్రాంచ్, సపోజు సిఎస్సి బ్రాంచ్ అంటే మనకి ఇక్కడ చూడండి ఎస్టీకి రౌండ్ 6లోకి అయిపోయింది స్టూడెంట్స్కి, రౌండ్ 6కి అయిపోయింది ఎస్టీకి. ఇక్కడ చూడండి అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ 70 మార్కులు వచ్చిన వాళ్ళకి సిఎస్సి సీట్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, 70 మార్కులు. ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే 68.9 అమ్మ, జస్ట్ 1 or 2 మార్క్స్ జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఇక్కడ తేడా ఉంది, పెద్ద ఎక్కువేమీ లేదు. ఎస్సీకి 49 మార్కులు, 49 మార్కులు రావాలి సిఎస్సి రావాలంటే. సిఎస్సి అట్ ఐఐటి పాట్నాలో ఎంటెక్ సీట్ రావాలంటే. అదేవిధంగా ఓబీసీ 67 మార్కులు. ఈ విధంగా మీరు కట్ ఆఫ్ అయితే ఉంది. ఎన్విరాన్మెంటల్ సివిల్ ఇంజనీరింగ్ అమ్మ, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి స్టూడెంట్స్ రావచ్చు. ఇక్కడ కూడా
చూసినట్టే సివిల్ ఇంజనీరింగ్ మనకి టాప్ స్కోర్ 89 మార్క్స్ కాబట్టి 89తో మనం కంపేర్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధంగా రావచ్చు. సపోజ్ మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 44 మార్క్స్ దాకా రావచ్చు అమ్మ. ఇక్కడ 44 మార్క్స్, ఇక్కడ వచ్చేసి 46 వాళ్ళకి 43 మార్క్స్ దాకా ఇక్కడ ఛాన్స్ ఉంది. మరి ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ 40 మార్క్స్ కానీ ఇక్కడ 31 మార్క్స్ దాకా ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ 40 మార్క్స్ దాకా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. రౌండ్ 10 4 రౌండ్లు క్యాలిక్యులేట్ చేస్తాను. ఇక్కడ 35 మార్క్స్ వచ్చినా కానీ రౌండ్ 10 దాకా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా జీటీఈ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, జీటీఈ ఎంసీ మన ట్రాన్స్పోర్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక 40 మార్క్స్ వచ్చినా కానీ 40 అన్రిజర్వ్డ్, ఓబీసీ 40, ఇక్కడ ఒక 38, ఇక్కడ దీనిలో 28 జస్ట్ క్వాలిఫై మీకు వచ్చే సివిల్ వాళ్ళకి మంచి ఛాన్స్ అమ్మ. 80 పాట్నాలో మంచి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎంసీ మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టూడెంట్స్, ఇక్కడ ఎంసీ అంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు రాయొచ్చు. ఇది తర్వాత మ్యాథమెటిక్స్ ఎంఎస్సి విత్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ రాసిన వాళ్ళు మరి 61 మార్క్స్ జనరల్కి ఇక్కడ మీకు 61.2 మార్క్స్ సిఎస్సి వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయింది. ఇక మ్యాథమెటిక్స్ చూసినప్పుడు వీళ్ళకి 50 మార్క్స్, అంటే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే 32 మార్క్స్ వచ్చినా కానీ జనరల్ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉందమ్మా. 32 మార్క్స్కి లాస్ట్ ఇయర్ మన మ్యాథమెటిక్స్లో హైయెస్ట్ కట్ ఆఫ్ మనకి 57 మార్క్స్ కదా, 57,000 స్కోర్ కాబట్టి మీకు ఈజీగా మీకు 32-33 మార్క్స్ వచ్చిన మ్యాథమెటిక్స్ పేపర్ వాళ్ళకి మీకు ఛాన్స్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ ఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా 20 మ్యాథమెటిక్స్ 20 పేపరు, అదేవిధంగా సిఎస్సి పేపర్ రాశారనుకోండి మీకు 39 మార్క్స్కి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఛాన్స్ ఉంది. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఓన్లీ విత్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, సిఎస్సి డేటా సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఇక్కడ మెకానికల్ డిజైన్ ఓన్లీ మెకానికల్ స్టూడెంట్స్కి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. మెకానికల్ స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ 40 మార్క్స్ వచ్చినా కానీ జనరల్ స్టూడెంట్స్కి వచ్చేసి, ఎస్సీ స్టూడెంట్స్కి 20 మార్క్స్. అందుకని నేను చెప్తున్నాను, మీరు ఎస్సీ స్టూడెంట్స్ 20, 21, 20 వచ్చినా మీకు సీటు వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 26.5కి కట్ అయిపోయింది, కొన్ని రౌండ్ల్లో కట్ అయిపోయింది ఇక్కడికి ఆల్రెడీ. ఇప్పుడు రౌండ్ 6లో ఇక్కడ చూడండి మెటీరియల్ సైన్స్ అంటే మెటలర్జీ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చే మార్క్స్ వచ్చిన అవకాశం. మెటలర్జీ అయితే మనకి 89 అమ్మ, 89 ఆల్ ఇండియా ర్యాంక్, 89,000 కాబట్టి మనకి 89 మీకు 89 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 మార్క్స్ మీకు వచ్చినా కానీ సీట్ వస్తుంది. ఓబీసీ 35, 28 మార్క్స్, ఇక్కడ ఒక 18 మార్క్స్, జస్ట్ 19 మార్క్స్ వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మెటలర్జీ. మరి అందుకని జస్ట్ క్వాలిఫై అయినా మీకు మరి ఐఐటీల్లో కానీ ఐఏఎస్సి బెంగళూరులో కానీ ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎంటీ అంటే మెకాట్రానిక్స్ కూడా మంచి, మీరు జస్ట్ క్వాలిఫై 40 మార్క్స్, 46 మార్క్స్, ఓబీసీ ఎస్సీ 25 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ ఒక 40 మార్క్స్ వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది పవర్ కంట్రోల్ ఇంజనీరింగ్ కట్టుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. పవర్ కంట్రోల్ అంటే వీళ్ళకి 81.67 దాకా వచ్చేసిందమ్మా. 81.67 అంటే వీళ్ళకి ఒక 50 మార్కులు వచ్చినా కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ 7 కట్ ఆఫ్ వచ్చేసి ఒక 41 మార్క్స్, 39 మార్క్స్ దాకా మీకు ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ ఒక 30 మార్క్స్ వచ్చినా కానీ 30 మార్క్స్ వచ్చిన 32 మార్క్స్ వచ్చినా మీకు ఛాన్స్ ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ ఒక 26 కూడా ఇక్కడ పవర్ కంట్రోల్ త్రిబుల్ స్టూడెంట్స్ వరకు జాయిన్ అవ్వచ్చు. ఎస్టీఆర్ రైడ్ ఇది కూడా, ఈ రెండు కూడా ఇది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, స్ట్రక్చర్స్ కానీ రోడ్ అండ్ ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి దాదాపు జస్ట్ మీరు క్వాలిఫై అయితే సమానం. ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ 20 మార్కులు వచ్చినా కానీ సీట్స్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 10లో జస్ట్ క్వాలిఫై అయినా మీకు ఐఐటీలో సీట్స్ వచ్చి, ఐఐటీ పాట్నాలో జస్ట్ క్వాలిఫై అయితే చాలు మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అవ్వండి. ఇక్కడ ఒక 36 మార్క్స్ ఎనీ బ్రాంచ్ జస్ట్ క్వాలిఫై అయితే మీకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చింది. ఇక్కడ చూడండి ఇది ట్రాన్స్పోర్ట్, ఇది సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇది ట్రాన్స్పోర్ట్
డిపార్ట్మెంట్. ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయిన మీకు సీట్స్ వస్తాయి. చూడండి ఇక్కడ జస్ట్ క్వాలిఫై అయింది. ఇది 24 పాయింట్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మార్కులు సీటు వచ్చిన. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కొద్దిగా కాంపిటీషన్ ఉంది ట్రాన్స్పోర్ట్లో. ఇది థర్మల్ ఫ్లూయిడ్స్ మెకానికల్ స్టూడెంట్స్ రాస్తారు. ఇది మెకానికల్ స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి వాళ్ళకి 85. మీరు జస్ట్ క్వాలిఫై అయినా మీరు 35 మార్క్స్ వచ్చినా కానీ సీట్ వస్తుంది. చూడండి రౌండ్ 10లో ఇక్కడ ఎస్సీకి ఒక 22 మార్క్స్ వచ్చిన సీట్ వచ్చింది. ఇవన్నీ జస్ట్ క్వాలిఫై అయినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ 10 వరకు సీట్. ఇకపోతే విఎల్ఎస్ఐ మంచి హాట్ కేక్ లాంటి హాట్ కేక్ అంటారు. ఇది హాట్ కేక్. ఇది ఓన్లీ ఈ బ్రాంచ్లో మీరు ఈసీ వాళ్ళు మెయిన్ జాయిన్ అవ్వచ్చు. ఈసీ పేపర్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కానీ తర్వాత త్రిబుల్ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటుందమ్మా జనరల్గా అయితే. మరి సిఎస్సి అయితే ఇంకా డౌట్, ఇంకా మనం ఆ డెప్త్లోకి వెళ్ళాలి కాబట్టి సపోజ్ ఈసీ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మార్కులు వచ్చినా కానీ 50 కాదు కదా మీకు ఇంకా 82 కదా. 82 × 525 చూడండి 82.67 ఆల్ ఇండియా కట్ ఆఫ్. ఇక్కడ మీకు జస్ట్ 43 మార్క్స్ వస్తే మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. జనరల్కి ఓబీసీకి ఇంకా 43 అంటే ఇక్కడ 40 మార్క్స్, ఓబీసీ 40 మార్క్స్, 370 ఇక్కడ మీరు ఎస్సీకి 370 అంటే ఒక 30 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీకి విఎల్ఎస్ఐ రావాలంటే ఎస్టీ స్టూడెంట్స్ విఎల్ఎస్ఐ అంటే 24 మార్క్స్ వచ్చిన మీకు సీట్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 522 ఈడబ్ల్యూఎస్ మనకి 41.5 జస్ట్ క్వాలిఫై అయిన మీకు విఎల్ఎస్ఐ పాట్నాలో వచ్చే అవకాశం ఉందమ్మా. పాట్నా ఐఐటి పాట్నాలో విఎల్ఎస్ఐ ఇది హాట్ కేక్. ఇది మంచి శాలరీస్ ఉంటాయి. 20 lakhs 30 lakhs ప్యాకేజెస్ ఉంటాయి స్టూడెంట్స్కి. మరి స్టూడెంట్స్ మరి అందరూ అన్ని స్పెషలైజేషన్ అయితే మరి ఇది యొక్క అఫీషియల్ డేటా అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఐటి పాట్నాలో జస్ట్ క్వాలిఫై అయితే మీకు మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ. థ్యాంక్ యూ. బాయ్.